ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత గారు అంటే నిన్న కాలం చేయడం జరిగింది కదా. అంటే ఈ ప్రమాదం అనేది ఒక్కసారి జరగడం కాదు, 3 సార్లు అలా అయ్యింది. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది? అంటే జాతకం పరంగానా, లేకపోతే మృత్యు దోషాలు అంటూ ఉంటారు కదండి, దానివల్ల అయి ఉండొచ్చా మీ విశ్లేషణ ప్రకారం? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇప్పుడు ఈ అమ్మాయి నిన్న యాక్సిడెంట్లో ఇదైనటువంటి అమ్మాయి లాస్య. ఈమె తండ్రి సాయన్న గారు. ఇవన్నీ మీరు అడుగుతున్నారు, నేను కూడా విన్నాను. 3 సార్లు ఏదో అంటే లిఫ్ట్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది కలిగింది అని, చాలా దగ్గరి వరకు వచ్చి తప్పిపోయింది అని, అంతకుముందు ఒక సభలో పాల్గొని వస్తూ ఉండంగా కొంత ఇబ్బంది జరిగింది అని, మృత్యువు వెంటాడుతూ ఉంటుంది అనేటువంటిది దానికి నిదర్శనం. ఇది నిజానికి శాస్త్రం ఏముంది అంటే, ప్రతి మానవుడు కూడా పడుకొని ఉదయము లేచేటప్పటికీ లేవగలుగుతామా లేదా అనేటువంటిది ఒక విధానమైతే, లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు కూడా 1000 గండాలను దాటుతాడు అనేటువంటిది ఉన్నది నిజానికి. అయితే ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు మేము విశ్లేషణ చేసుకునేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో ఒకరి ప్రాణము పోయింది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటివి కొన్ని పరిహారాలు అనేటువంటివి చేస్తాం. అది మనవాళ్లే అయినా, పోయిన వాళ్ళు పోయారు, ఉన్నవాళ్ళు అందరూ ఎలా ఉండాలి, బాగుండాలి అనేటువంటి దానికి చేసేటువంటిదే కాకుండా, పోయిన వాళ్ళ యొక్క ఆత్మశాంతి కోసము ముఖ్యంగా చేయాల్సినటువంటి పనులు ఇవి. వాటిల్లో ఏదైనా దోషాలు, ఏదైనా ఇబ్బందికరమైనటువంటివి ఏముందిలే అనేటువంటి భావనతో చేసినా చెయ్యకపోయినా, ఈ మృత్యుదోషాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే, ఇంకొకరిని ఆహుతి కోరటం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకు ఒక అనుమానం ఏమొస్తుంది అంటే, తండ్రి కదా వెళ్ళాడు, బిడ్డను ఆహుతి ఎలా కోరతాడు అనేటువంటిది ఉంటుంది. అయితే తండ్రి కోరడు, ఆ దోషం అనేటువంటిది ఇంకొకరి మీద ప్రభావము చూపించే అవకాశము వస్తుంది జాతకాల రీత్యా. తల్లిదండ్రుల యొక్క ఆస్తి మేము పంచుకుంటాము, దోషాలను పంచుకోము అంటే కుదరదు కదా. పితృదోషాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే సీటు మాత్రము నేను తీసుకుంటాను, ఆయనకు జరిగినటువంటివి నాకు సంబంధం లేదు అని అనుకోవచ్చు. అలా అని ఎమ్మెల్యే పదవులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుంది అనడానికి కూడా లేదు. కొంతమంది జాతకాలలో రేరుగా ఎక్కడో పరిహారాలు అనేటువంటివి సరిగ్గా జరగకనో, చేయవలసినటువంటి విధి విధానాలు సక్రమముగా చనిపోయినప్పుడు ఆ నిర్వహణ వ్యవస్థలో ఏదైనా లోపము ఉండినా, అటువంటి సమయాలలో దాని యొక్క ప్రభావము అదే ఇంట్లోనే ఇంకొకరి మీద పడటం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. అది కారణం అయి ఉంటుంది అనేటువంటిది నేను బలముగా అనుకుంటున్నటువంటి మాట. లేకపోతే 1-2 సార్లు అలా జరిగినప్పుడే వాళ్ళు మేల్కోవాలి. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి అని ఎప్పుడూ కూడా మనకు బుద్ధి పుట్టనివ్వదు. అంటే దాన్ని మేల్కొని అక్కడ ఏం జరిగింది, నాకెందుకు ఇట్లా జరుగుతుంది అని ఆత్మవిమర్శ ఎప్పుడైతే చేసుకుంటారో ఆ లోతు విషయాలకు వెళతారు.
అక్కడ అందుకని కదా పరిహారము కరెక్ట్గా చెయ్యాలి. ఆ జరిగిపోయినటువంటి వాళ్లకు కరెక్ట్గా మనము చెయ్యాలి అనేటువంటిది విధి విధానం ఉంది. ఎలాగో పోయినవాడు పోయాడు కదా, ఏముంది ఇంత ఖర్చు పెట్టడం అంత ఖర్చు పెట్టడం ఏముందిలే అనుకొని ఎవరూ అట్లా చెయ్యరు. ఒకవేళ చేసేటువంటి సందర్భంలో సరిగ్గా చేయకపోయినా అది ఏ రోజు ఇదైంది, ఎందుకు, ఏమిటి, రెండు జరిగాయి, ఇప్పటికైనా కూడా మేల్కొని ఆనాడు జరిగిన పరిస్థితులు ఏమిటి, ఈనాడు నిన్న జరిగిన పరిస్థితులు ఏమిటి, మధ్యలో ఏ ఏ సందర్భాలలో జరిగింది అని మొత్తము ఒక్కసారిగా మనం కూలంకుశంగా గనక చూసుకొని గ్రహస్థితులు గనక ఒక్కసారి చూసుకుంటే మిగతా వాళ్లకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో వాళ్ళు ముందుగా మేల్కొని మేలు జరిగేటువంటి అవకాశముగా ఉంటుంది అనేటువంటిది మాలాంటి వాళ్లకు తెలియజేసేటువంటి సూచన మాత్రమే. ఎందుకంటే అమ్మ ఒకటి జరిగింది అన్నప్పుడు చిన్న వయస్సు, ఆ అమ్మాయి కూడా ఎంతో కాలము జీవితంలో ముందుకు వెళ్ళాల్సినటువంటి వయస్సు, ఇటువంటిది జరిగింది అని అన్నప్పుడు ఎక్కడ తప్పితము జరిగింది అనేటువంటిది మనము చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది వాళ్ళే కాదు, ఎవరి ఇంట్లో ఇలాంటివి సంభవించినా ఆ సమయము మంచిదా ఏమిటి, ఆ సమయము మంచిది కాకపోతే చేయాల్సినటువంటి విధానాలు ఏమిటి, మనము నడుచుకోవాల్సినటువంటి విధానం ఏమిటి అనేటువంటి ఉంటాయి కదా. అందువలన అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఆనాడు పోయిన సంవత్సరము ఇదే ఫిబ్రవరిలోనే చనిపోయినటువంటి సాయన్న గారి యొక్క మృత్యుదోషము ఏమిటి అనేటువంటిది ఒక్కసారి బయటికి తీసుకుంటే, ఆ తర్వాత ఈ నిన్న జరిగినటువంటి ఈమెది ముందు 2 సార్లు ఈమెకు జరిగినటువంటి ఇది మొత్తం ఒక్కసారి చూస్తే కారణం ఏమిటి అనేటువంటిది తెలియకుండా పోదు, తప్పకుండా తెలిసి తీరుతుంది. నేను అనుకుంటున్నటువంటిది ఆనాడు ఏదో ఒక చిన్న తప్పితము జరిగింది కాబట్టి అదే సంవత్సరము తిరక్కనే మళ్ళీ ఆమెను తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఆ పొరపాటు అనేటువంటిది ఇక్కడ తీసుకెళ్ళింది. కానీ ఏదో పితృదోషాలు అంటే పోయినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన మంచే కోరుతారు, కానీ వాళ్ళు అచేతనులు ఉండంగా చేసేంత విధంగా పోయిన తర్వాత చెయ్యరు, బాగుండాలని కోరుకోవటమే. కానీ ఆ దోషం అనేటువంటిది అది అలాగే ఉండిపోయి ఇంకొకరి మీద ఆపాదించబడుతుంది, ఇంకొకరికి చెడు చేసేటువంటి ప్రభావాలు ఉంటాయి. అందుకని చూసుకోవాలి జాతకంలో ప్రతిదీ కూడా, ప్రతి క్షణము కూడా ఏమి అనేటువంటిది చూసుకుంటే చనిపోయినప్పుడు కూడా ఆ టైంని బట్టి మనం అంతే కదా తల్లి, ఏ సమయంలో చనిపోయినారు, దాని ప్రభావం ఏమిటి, ఎందుకు, దేనివల్ల, ఎక్కడ చనిపోయారు, ఇంట్లోనా బయటనా హాస్పిటల్లోనా, లేదా ఇంట్లోనే చనిపోయి ఉంటే ఇంటిలో ఏమిటి దోషం, ఆ దోషం ఏమిటి అసలు, ఎందువల్ల, ఇవన్నీ కూడా చూడాలి. పుట్టినాడు అంటే పుట్టినప్పుడు ఎలా అంటే జాతాశౌచము మృతాశౌచము అని 2 ఉన్నాయి ఆ శౌచాలు. దాంట్లో జాతాశౌచము అంటే పుట్టినప్పుడు కూడా మనము ఏ నక్షత్రంలో మంచి నక్షత్రమా కాదా, శాంతి నక్షత్రమా ఏమిటి అని 11 రోజుల లోపలే చేయాలి, నీళ్లు పోసే లోపలనే అని కానీ 27 రోజుల లోపల కానీ నెలకు లోపల కానీ చెయ్యాలి. అంటే ఈ మాసము మళ్ళీ తిరిగి వచ్చే లోపల చేసుకుంటే మేలు అనేటువంటి దృక్పథంతో చేసుకునేటువంటివే, పిల్లలు ఎదుగుదలకు మేలుంటుంది అని అలా చెయ్యాలి. అలాగే మృతాశంశంలో పోయినప్పుడు కూడా ఎట్లా అనేటువంటిది ఆలోచన, ఇది ఏదో ఉంటుందని నా యొక్క భావన తల్లి. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు.